ఓకే అండి. ఇందులో నాకు చెప్పాను. ఈ యొక్క డివైడర్ అనేది మేజర్‌గా దేనికి యూజ్ చేస్తామంటే, ఒక లైన్‌ని గానీ, లేదంటే ఒక కర్వ్‌ని గానీ ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాక్టికల్‌గా చెప్పాలి అంటే, ఇక్కడ చూడండి టు డివైడ్ ఎ లైన్ బై ట్రైల్. ఇక్కడ చూడండి. ఇదిగోండి. దీనికి ఒక డయాగ్రామ్. ఏబీ అనేటువంటి లైన్ ఏబి లేదా బిఏ అనేటువంటి ఒక లైన్ ఉంది. ఈ యొక్క లైన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్. ఇక్కడ ముందు మనం ఎన్ని ఈక్వల్ టోటల్ ఎంత ఉందో చూసుకుంటాం. దాన్ని ఈక్వల్ పార్ట్స్గా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ని సెట్ చేసుకుని అలా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఒక పాయింట్, ఇలా అక్కడ ఒక పాయింట్, ఇలా అక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇలా డిఫరెంట్ పాయింట్స్ అనేది పెట్టుకుంటూ మనం ఏదైనా ఒక లైన్ని కానీ ఒక కరువును కానీ మనం ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం అనమాట. ఓకే. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది. డివైడర్ కూడా మీరు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత ఎరేజర్ వచ్చేసరికి మీకు క్లియర్గా నాన్ డస్ట్ ఎరేజర్ కొనుక్కోండి. నాన్ డస్ట్ అదైతే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. నాన్ డస్ట్ ఎరేజరు అది కూడా అప్సరాది అయితే బాగుంటుంది. అప్సరా కంపెనీ అప్సరా కంపెనీది అయితే బాగుంటుంది. అయితే ఏంటి అంటే మీరు ఎరైజ్ చేసేటప్పుడు కూడా ఒక స్ట్రోకే ఓ పెట్టేసి ఇలా పెట్టి ఇలా రుద్దేయకూడదు. అలా రుద్దేస్తే ఏమవుతుందంటే డ్రాయింగ్ షీట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, వైట్ కలర్లో ఉంటుంది. ఆ వైట్ కలర్ని వైట్గానే ఉంచాలి. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తే అంత బెటరు. మీరు ఎక్కువ సార్లు దాన్ని రుద్దినా లేదా పెన్సిల్ క్వాలిటీ పెన్సిల్ వాడకపోయినా, పెన్సిల్ యొక్క ఎడ్జ్ అనేది సరిగ్గా లేకపోయినా, మీ యొక్క డ్రాయింగ్ షీట్ లేదా స్టీల్ క్లిప్స్, ప్లాస్టిక్ క్లిప్స్ బదులు మీరు స్టీల్ క్లిప్స్ వాడినా అప్పుడు ఏమవుతుంది అంటే మీ యొక్క డ్రాయింగ్ షీట్ అనేది మీకు ప్రాబ్లం అంటే నీట్నెస్ అనేది పోతుంది అనమాట. సో ఇదొకటి ఎరేజర్స్ సంబంధించి ఎరేజర్ ఒకటి. అలానే ఇందాక చెప్పాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ ఏమేమి ఉంటాయి. అసలు ఇవి నోట్ చేసుకోండి రన్నింగ్లో మీరు. కంటిన్యూయస్ లైన్. కంటిన్యూయస్ లైన్ అంటే ఇది డార్క్ కలర్లో ఉండేటువంటి లైన్. ఇది కంటిన్యూయస్ లైన్ ఎందుకు వాడతారంటే విజిబుల్ అవుట్లైన్స్, ఎడ్జెస్. సపోజ్ ఒక స్క్వేర్ డ్రా చేయాలనుకుంటున్నారు, ఒక రెక్టాంగులర్ డ్రా చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్, 4 లైన్స్ ఉన్నాయి. ఆ 4 లైన్స్ కూడా కంటిన్యూయస్ లైన్స్. ఓకే. సో అలాంటి వాటిని కంటిన్యూయస్ థిక్ లైన్స్, థిక్గా డ్రా చేయాలి. అదే థిన్ లైన్స్ అంటారు. థిన్ లైన్స్ అంటే ఇమాజినరీ లైన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక రెక్టాంగిల్ డ్రా చేశారు. ఈ రెక్టాంగిల్ యొక్క విడ్త్ ఎంతో తెలియాలి. విడ్త్ తెలియాలి అంటే చాలా లైట్గా ఇక్కడ దీని యొక్క డైమెన్షన్ అనేది డ్రా చేస్తారు. ఇలా డైమెన్షనల్ లైన్ అనేది సపోజ్ 5 సెంటీమీటర్స్ అనుకోండి. ఈ 5 సెంటీమీటర్స్ అనేది ఇది రాస్తారు. ఇక్కడ డయాగ్రామ్లో ఈ యొక్క రెక్టాంగిల్ ఒకటే హైలైటెడ్గా కనపడాలి. ఈ కనపడేటువంటి ఏదైతే ఉన్నాయో నేను వేరే కలర్ యూజ్ చేస్తా. టు కలర్ డిఫరెన్షియేషన్. ఇది ఒకటి మాత్రమే హైలైటెడ్గా కనపడాలి. ఓకే. ఈ యొక్క రెక్టాంగిల్ ఒకటే కనపడాలి. ఈ డైమెన్షన్ రెడ్ కలర్లో అంటే లైట్గా ఉండాలి. డైమెన్షనల్ లైన్స్ అనేవి లైట్గా ఉండాలి. వెరాజ్ యారో హెడ్స్ ఉంటాయి చూసారు, యారో హెడ్స్ హైలైటెడ్గా ఉండాలి. లెటరింగ్ హైలైటెడ్గా ఉండాలి. అంటే ఈ 5 సెంటీమీటర్స్ 5 అనేది హైలైటెడ్గా ఉండాలి. నెక్స్ట్ కంటిన్యూస్. ఇక్కడ చూడండి ఇమాజినరీ లైన్స్కి, డైమెన్షనల్ లైన్స్కి, ప్రొజెక్షన్ లైన్స్కి. ప్రొజెక్షన్ లైన్స్ అంటే మీకు ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ని టాప్ వ్యూలో చూస్తే ఒక స్ట్రైట్ లైన్ లాగా కనపడుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రొజెక్షన్ డ్రా చేస్తారు. అంటే లైట్గా డ్రా చేయాలన్నమాట. లైట్ కలర్గా డ్రా చేయాలి. అక్కడే మనకి పెన్సిల్లో వేరియేషన్. మీరు బాగా ఒత్తి పెట్టి డ్రా చేస్తారనుకోండి, అప్పుడు ఏమైంది, ఈ యొక్క సర్కిల్ అనేది హైలైటెడ్గా కనపడదు. ఓకే. ఈ సర్కిల్తో పాటు ఇది మొత్తం కనపడిపోద్ది, ఏదో ఒక పెద్ద డయాగ్రామ్ లాగా ఉంది అనుకుంటారు. అలా కాదు. సర్కిల్ అనేది హైలైటెడ్గా కనపడాలి. కింద ఉన్నటువంటి ప్రొజెక్షన్ ఈ యొక్క లైన్ అనేది హైలైటెడ్గా కనపడాలి. రిమైనింగ్ ఈ యొక్క హారిజాంటల్ ప్లేన్ ఏదైతే ఉందో ఈ హారిజాంటల్ ప్లేన్ కానీ ఈ యొక్క డాటెడ్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా లైట్గా కనపడాలి.
ఓకే, ఆ వేరియేషన్ అనేది అబ్జర్వ్ చేయాలి. తర్వాత హ్యాచింగ్ లైన్స్కి షార్ట్ సెంటర్ లైన్స్ ఇవన్నీ కూడా కంటిన్యూస్ థిన్ లైన్స్ అన్నమాట. ఇమాజినరీ లైన్స్ డ్రా చేయాలన్నా, డైమెన్షనల్ లైన్స్ డ్రా చేయాలన్నా, ప్రొజెక్షన్ లైన్స్ డ్రా చేయాలన్నా, లేటర్ లైన్స్ కానీ హ్యాచింగ్ లైన్స్, షార్ట్ సెంటర్ లైన్స్ వీటన్నిటికీ కూడా థిన్ కంటిన్యూస్ థిన్ లైన్ అనేది డ్రా చేస్తారు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూస్ థిన్ ఫ్రీ హెడ్ అంటే లిమిట్స్ ఆఫ్ పార్షియల్ అండ్ ఇంటరప్టెడ్ వ్యూస్ సెక్షన్స్ ముందుకెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ అలానే కంటిన్యూస్ జిగ్జాగ్ లైన్, లాంగ్ బ్రేక్ లైన్స్కి దీన్ని యూజ్ చేస్తారు. ఓకే, తర్వాత డాష్డ్ థిక్, ఇందాక నేను డాటెడ్ లైన్స్ డ్రా చేశా. వీటిని ఏమంటారంటే మనం డాటెడ్ లైన్స్ కంటే మన యొక్క ఇంజనీరింగ్ లాంగ్వేజ్లోకి వచ్చేసరికి ఏమంటారు అంటే డాష్డ్ థిక్ లైన్స్, డాష్డ్ థిన్ లైన్స్. వీటిని ఎందుకు యూజ్ చేస్తారంటే హిడెన్ అవుట్ లైన్స్ అండ్ ఎడ్జెస్కి ఈ రెండింటిని కూడా యూజ్ చేస్తారు. అలానే చైన్ ట్రైన్ అంటే సెంటర్ లైన్స్కి, ట్రాజెక్టరీస్కి వీటిని యూజ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రెక్టాంగిల్ ఉంది, ఇలా ఒక సిలిండర్ ఉంది. ఈ సిలిండర్ ఈ సిలిండర్కి సెంటర్ ఉంటుంది. ఈ సెంటర్ రావాలి అంటే ఇలా డ్రా చేయాలి సెంటర్ అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెద్ద డయాగ్రామ్ డ్రా చేస్తే అర్థమవుతుంది. ఇలా ఒక సిలిండర్ ఉంది. ఈ సిలిండర్కి యాక్సిస్ అనేది ఉంటుంది కదా. సపోజ్ ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్కి సెంటర్ నుంచి వర్టికల్గా ఒక యాక్సిస్ అనేది ఉంటుంది. ఆ యాక్సిస్ నుంచి రొటేట్ అవుతుంది. అలానే మన బాడీ ఉందనుకోండి, మన బాడీకి సెంటర్ దాన్ని యాక్సిస్గా తీసుకుంటాం. ఆ యాక్సిస్ లైన్ అనేది ఇలా 8 mm లైన్ ఇస్తాం, తర్వాత 1 mm గ్యాప్ ఇస్తాం, తర్వాత మళ్ళీ 1 mm ఇస్తాం, తర్వాత మళ్ళీ 8 mm గీస్తాం, మళ్ళీ 1 mm గ్యాప్ ఇస్తాం, 1 mm లైన్ గీస్తాం, తర్వాత ఇలాగేస్తాం. అలానే మళ్ళీ ఇంకొకటి ఇలా ఇలా గ్యాప్ వేస్తారు ఆ యాక్సిస్ లైన్స్ వచ్చేసరికి. అదే దీన్ని చైన్ లైన్స్ అంటారు. ఓకే, సో వీటిని ఎక్కువగా వాడతాం. తర్వాత ఇంకా చైన్ దాంట్లోనే చైన్ థిన్, థిక్ అట్ ఎండ్స్, చేంజ్ ఆఫ్ డైరెక్షన్స్, కటింగ్ ప్లేన్స్ దీన్ని ఎక్కువ వాడడం మనం. నెక్స్ట్ చైన్ థింక్ ఇది వాడతాం, ఇండికేషన్ ఆఫ్ లైన్స్ ఆర్ సర్ఫేస్. తర్వాత చైన్ థిన్ డబుల్ డాష్, ఇది ఆల్టర్నేటివ్ అండ్ ఎక్స్ట్రీమ్. అవుట్లైన్స్ కి అడ్జసెంట్ పార్ట్స్ కి కూడా మనం యూజ్ చేస్తాం. ముందుకెళ్లే కొద్దీ మీకు అర్థమవుతుంది, దాని గురించి ఎవరు ఇవ్వాల్సిన పని లేదు. ప్రజెంట్ వాడేది ఏంటి అంటే మనం కంటిన్యూయస్ టిక్ లైన్. ఈ రోజు క్లాస్ లో మీకు అర్థం చేసుకోవాల్సింది ఈ యొక్క కంటిన్యూయస్ టిక్, కంటిన్యూయస్ థిన్ లైన్, థిక్ లైన్ కి అంటే డార్క్ లైన్ కి లైట్ లైన్ కి డిఫరెన్స్ ఎక్కడెక్కడ వాడాలి. మీరు బయాలజీలో డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు అవుటర్ పార్ట్ అనేది బాగా థిక్ గా డ్రా చేసి ఉంటాడు, ఇన్నర్ పార్ట్ అనేది చాలా థిన్ గా. అంటే నేమ్స్ కి ఒక యారో మార్క్ డ్రా చేస్తారు కదా ఇలా, ఆ యారో మార్క్ థిక్ గా డ్రా చేయరు, లైట్ గా డ్రా చేస్తారు. ఓకే, ఆ వేరియేషన్ అనేది థిన్ లైన్ కి థిక్ లైన్ కి డిఫరెన్స్ అనేది అక్కడ కనపడాలన్నమాట. తర్వాత డ్రాయింగ్ షీట్స్. డ్రాయింగ్ షీట్స్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మీకు గతంలో కూడా చెప్పాను. ఈ డిఫరెంట్ సైజెస్లో మనం వాడేటువంటి సైజ్ ఇక్కడ A0, మనం A4 పేపర్స్ చూసుంటారు. A4 అంటే వైట్ పేపర్స్ మనం ప్రింట్అవుట్ తీసుకున్నాం కదా, మనం మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు సర్టిఫికేట్స్ ఏదైతే జిరాక్స్ తీసుకున్నారో అది A4 పేపర్ అంటారు దాన్ని. A4, ఆ A4 పేపర్ సైజ్ ఎంత ఉంటుంది అంటే 210 అంటే 21 సెంటీమీటర్స్, 29.7 సెంటీమీటర్స్. ఈ ఇది ఉంటుంది అనమాట. 210 x 297 ఈ యొక్క డైమెన్షన్స్ అనేది ఉంటుంది. అదే మన డ్రాయింగ్ మీ యొక్క రెగ్యులర్ క్లాస్లో డ్రాయింగ్కి వాడేటువంటిది ఏంటి అంటే A2 డ్రాయింగ్ షీట్. మీరు రెగ్యులర్గా వాడేటువంటిది ఏ టూ డ్రాయింగ్ షీట్ అనేది కొనాలి. అంటే ఇదిగోండి ఈ యొక్క షీట్ అనేది కొనాలి. ఇదేమో A4 మనం రెగ్యులర్గా చూసేటువంటి A4 పేపర్. ఇదేమో ఏ త్రీ అంటే చిన్న చిన్న మ్యాప్స్కి, ఓకే, అలాంటి వాటికి యూజ్ చేస్తారు. మనం వాడేటువంటి షీట్ ఇది నోట్ చేసుకోండి. A2 దాని యొక్క డైమెన్షన్స్లో ట్రిమ్డ్ సైజ్ వచ్చేసరికి 420 x 594, అన్ట్రిమ్డ్ సైజ్ వచ్చేసరికి 450 x 625 మిల్లీమీటర్స్లో అనమాట. అది మిల్లీమీటర్స్లో A2 అనమాట. ఓకే, మనం జిరాక్స్లు తీసేదేమో A4 పేపర్. అర్థమవుతుందా? సో ఇది డ్రాయింగ్ షీట్స్కి సంబంధించినటువంటి టాపిక్. ఓకే, డ్రాయింగ్ షీట్ కూడా మీకు మనం చెప్పాను. మీరు
కాలేజీలో ఏదైతే డ్రాయింగ్ షీటు అమ్ముతారో అదే తీసుకోండి. ఎందుకు అంటే ఇది ఇలా ఉంటుంది డ్రాయింగ్ షీటు. దీని మీద ఇక్కడ మీ యొక్క కాలేజ్ నేమ్ అనేది రావటం జరుగుతుంది. ఏ కాలేజ్ అయితే మీరు జాయిన్ అయ్యారో ఆ కాలేజ్ నేమ్ అనేది రావటం జరుగుతుంది అనమాట. సో కాబట్టి అదే తీసుకోండి, దాని మీద ఉన్నది పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బార్డర్ ఇక్కడ వరకు, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రాయింగ్ షీట్. ఓకే, ఈ డ్రాయింగ్ షీట్ ఇలా ఉంటుంది కదా, దీంట్లో బార్డర్ అనేది కూడా వాళ్ళే డ్రా చేసి ఇస్తారు. అర్థమవుతున్న డ్రాయింగ్ షీట్లోనే బార్డర్ కూడా డ్రా చేసి ఉంటుంది, ప్రింటెడ్గా డ్రాయింగ్ షీట్ అనేది ఉంటుంది. ఈ బార్డర్ కూడా మీరు డ్రా చేయాల్సినటువంటి నెసెసిటీ లేదు. ఓకే, నెక్స్ట్ టైటిల్ బ్లాక్. ఇక్కడ ఒక బ్లాక్ అనేది ఒక రెక్టాంగులర్ బాక్స్ ఉంటుంది. అందులో మీ యొక్క పిన్ నెంబరు, నేము, తర్వాత టాపిక్ అంటే మీ యొక్క డ్రాయింగ్ నేమ్, ఏ టాపిక్ మీరు డ్రా చేస్తున్నారో దాని యొక్క నేమ్ రాయాలి. ఓకే, నెక్స్ట్ షీట్ నెంబర్ అంటారు. షీట్ నెంబర్, ఇది ఎన్నో షీట్. టోటల్గా మీరు డ్రాయింగ్ క్లాసులు అయ్యేంత వరకు దాదాపు ఒక 30 షీట్స్ అన్న డ్రా చేస్తారు. ఆ 30 షీట్స్కి కూడా డే బై డే ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఫస్ట్ క్లాస్లోనే మీకు చెప్పాను. ఆ 30 షీట్స్ని మీకు 20 మార్క్స్గా కన్వర్ట్ చేసేస్తారు. అంటే రోజు చూసి డ్రా చేసేటువంటి డ్రాయింగ్కి 20 మార్క్స్ అనేది రావటం జరుగుతుంది అనమాట. సో అది ఒకటి. తర్వాత టైం అవుతుంది, కొన్ని రూల్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇది చూడండి, కొన్ని రూల్స్. హౌ టు బిగిన్ యువర్ డ్రాయింగ్. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, క్లీన్ ద డ్రాయింగ్. మీరు వెళ్ళంగానే డ్రాయింగ్ బోర్డు ఫస్ట్ అది నీట్గా ఉందా లేదో చూసుకోండి. నీట్గా అంటే సపోజ్ ఒక బెంచ్ మీద మనం ఎవరు కూర్చోకుండా ఒక 10 నెల రోజులు ఉందనుకో, అదేమైంది, డస్ట్ అయిపోద్ది. అలాంటి దాని మీద నువ్వు ఒక వైట్ది పెడతావు డ్రాయింగ్ షీటు, తీయంగానే ఏమైందంటే మొత్తం బ్లాక్గా కనపడుద్ది. సో ఫస్ట్ ఏం చేసుకోవాలంటే క్లాస్లోకి వెళ్ళిన వెంటనే మీరు ఆ డ్రాయింగ్ బోర్డు అనేది క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, డ్రాయింగ్ షీట్కి మీరు డ్రా చేసే డ్రాయింగ్ షీట్ కింద ఒక సపోర్ట్ షీట్ అనేది పెట్టండి. సపోర్ట్ షీటు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, సపోజ్ ఒక చిన్న పేపర్ తీసుకుని ఒక టేబుల్ మీద ఇలా పెట్టేసేసి మనం రాస్తే ఏమైంది, మన రైటింగ్ అనేది అంత నీట్గా రాదు. అదే దాని కింద ఏదన్నా ఒక సపోర్ట్ పెట్టారనుకోండి, ఏమవుతుందంటే దీనికి కింద ఒక సపోర్ట్ ఉంటుంది కాబట్టి దానికి మన రైటింగ్ కానీ ఈ యొక్క ప్రెజర్ కానీ ఈక్వల్గా పడుతుంది. ఓకేనా. ఆ సపోర్ట్ షీట్ ఉంటే ఏమవుతుందంటే దీని మీద ఏదైనా దుమ్ము ఉందనుకోండి, ఆ దుమ్ము దీనికి అవ్వదు. మనకి మెయిన్ షీట్ ఇది కాబట్టి ఈ సపోర్ట్ షీట్ అనేది రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటాం. అర్థమవుతుందా. సో సపోర్ట్ షీట్ అనేది పెట్టుకోండి. తర్వాత దాని మీద ప్యాడింగ్ షీట్, దాన్నే ప్యాడింగ్ షీట్ అంటారు. సపోర్ట్ షీట్నే ప్యాడింగ్ షీట్ అంటారు. తర్వాత ఇక్కడ చూడండి, ఇది మీకు పీడిఎఫ్ కూడా మీకు పంపిస్తాను. ఆ రూల్స్ అనేది ఫాలో అవ్వండి. క్లాంపింగ్ ద మినీ డ్రాఫ్టర్ పెట్టుకునేటప్పుడు ఇందాక చెప్పాను కదా, ఆ యొక్క హోల్డర్ అనేది డ్రాయింగ్ షీట్ మీద పడకుండా చూసుకోండి, ఫ్రీగా మూవ్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏమన్నారంటే, స్కేల్స్, ప్రొట్రాక్టర్, హెడ్ ఆఫ్ మినీ డ్రాఫ్టర్ మూవ్ టు ఎనీ పొజిషన్. మీరు డ్రాఫ్టర్ ఫిక్స్ చేసినప్పుడు ఈ యొక్క స్కేల్ అనేది ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అవ్వాలి. టాప్లో గీయాలి, బాటంలోనూ గీయాలి. కాబట్టి మీరు ఆ మూమెంట్ అనేది కూడా చూసుకోండి. నెక్స్ట్ డ్రా ద బార్డర్ లైన్స్, టైటిల్ బ్లాక్, అంటే బార్డర్ లైన్స్, టైటిల్ బ్లాక్ ఆన్ ద డ్రాయింగ్ షీట్ యూజింగ్ హెచ్బి పెన్సిల్ అన్నాడు. అవి యాక్చువల్గా బార్డర్ లైన్స్ కానీ టైటిల్ బ్లాక్ కానీ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మీరు ఏమీ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ ప్రింట్ ద ప్రాబ్లం నెంబర్. అంటే ప్రాబ్లం నెంబర్ అంటే నేను మొన్న చెప్పా, ఇలా 1 అనేది రాసి ఇలా ఒక సర్కిల్ అనేది పెట్టారు, దాని యొక్క ప్రాబ్లం నెంబర్. ఓకేనా. అది ఎలా, లెఫ్ట్ సైడ్ మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడ ఒక స్క్వేర్ డ్రా చేస్తున్నాం అనుకోండి, దానికి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేది పెట్టాలి, అలా అన్నమాట. అదే ఇప్పుడు నువ్వు ఒక స్క్వేర్ డ్రా చేసి దీని యొక్క నెంబర్ని ఇక్కడ ఇస్తానంటే కుదరదు. ఇటు పక్కే లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ ఇవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యాప్షన్స్ లైక్ నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ యూస్ షుడ్ బి రిటర్న్ బిలో ద డ్రాయింగ్. ఈ డ్రాయింగ్ కింద రాయాలి. ఇప్పుడు ఇది స్క్వేర్ అనేది ఇక్కడ కింద రాయాలి.
అదే టాప్లో రాస్తాను సైడ్ రాస్తాను అంటే కుదరదు అనమాట, అది రాంగ్ అనమాట. నెక్స్ట్, స్పేసింగ్ ఆఫ్ డ్రాయింగ్స్ బిట్వీన్ టూ ప్రాబ్లమ్స్ ఆర్ వ్యూస్ ఈస్ టు బి ప్లేనెడ్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద డ్రాయింగ్. అంటే ఫస్ట్ ప్రాబ్లము స్క్వేర్ డ్రా చేసావు, సెకండ్ ప్రాబ్లము రెక్టాంగిల్ డ్రా చేసావు, దాని పక్కన గ్యాప్ అనేది తీసుకోవాలి, ఇలా స్పేసింగ్ అనేది ఉండాలి. మీకు ఇంకోటి చెప్తున్నా, ఫైనల్ ఎగ్జామ్లో మీకు ఒక డ్రాయింగ్ షీటే ఇస్తారు, కానీ 10 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. ఒక డ్రాయింగ్ షీట్లోనే మీరు అన్నీ కూడా స్పేస్ అడ్జస్ట్ చేసుకొని డ్రా చేయాలి. అర్థమవుతుందా? ఎడిషనల్స్ ఎవరు, ఎడిషనల్ షీట్ అనేది ఎవరు, ఒకే ఒక డ్రాయింగ్ షీట్ ఇస్తారు, ఆ డ్రాయింగ్ షీట్లోనే మీరు అన్నీ కూడా డ్రా చేయాలన్నమాట. అదొకటి. తర్వాత ఇంకో కొన్ని పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది, అది ఒకసారి మీరు చదువుకోండి, ప్రాబ్లం లేదు. ఆల్వేస్ క్లీన్ హ్యాండ్స్ అంటే నీట్గా ఉండాలి మీ చేతులు కూడా. మీరు మురిగ్గా తీసుకొచ్చి ఆ డ్రాయింగ్ షీట్ మీద మురికి అంటిస్తే మాత్రం మీకు పడేటువంటి ఇంటర్నల్ మార్క్స్ 20 మార్క్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. వైపింగ్ ఆఫ్ ద డ్రాయింగ్ బోర్డ్, డ్రాయింగ్ బోర్డు క్లీన్ చేసుకోవాలి. డ్రాయింగ్ పెన్సిల్స్ సరిగ్గా మెయింటైన్ చేసుకోవాలంటే లెడ్స్ బాగా చెక్, షార్ప్నింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. అదొకటి. ఆల్వేస్ మెయింటైన్ ద షార్ప్నెస్ ఆఫ్ ద పెన్సిల్ లీడ్ బై పీరియాడికల్. అదే పెన్సిల్ ఎలా చెక్కుకోవాలో కూడా చెప్తున్నాడు, అంతమించి ఏం లేదు. డ్రాయింగ్ షీట్ కింద ప్యాడింగ్ షీట్ అంటే సపోర్ట్ షీట్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఒక హ్యాండ్ కర్చీఫ్ ఒకటి పెట్టుకోండి. ఓకేనా, మీ చేతితో రుద్దు, ఇప్పుడు ఎరైజర్ ఉంటుంది, ఎరైజర్తో ఇలా అనేసేసి రబ్ చేసేసి చేతితో ఇలా అంటారు, జనరల్గా ఇలా దులిపేస్తారు. అలా దులిపితే ఏమైందంటే అదంతా స్ప్రెడ్ అవుతుంది. అలా కాకుండా మీరు కర్చీఫ్ పెట్టి ఇలా అన్నారు అనుకోండి, అదేమవుతుంది, ఈజీగా బయటికి పోద్ది. అలాంటిది కూడా మనకి కొంచెం చూసుకోండి. తర్వాత ట్రాన్స్ఫార్మ్ డివైడర్ని యూజ్ చేసుకోండి, అంటే మెజర్మెంట్స్ కానీ సెట్స్ లైన్ డివైడ్ చేయడం కోసం, యాక్యురసీ కోసం డివైడర్ని యూజ్ చేసుకోండి. ఆ తర్వాత నాట్ రైటింగ్ బట్ యు ఆర్ ప్రింటింగ్, అంటే మీ యొక్క డ్రాయింగ్ షీట్ మొత్తం కూడా రాసినట్టు ఉండకూడదు, ఒక ప్రింట్ తీసినట్టు ఉండాలి, అంత నీట్గా మెయింటైన్ చేయాలి. ఓకేనా, అదొకటి. ఆ, ఏం చేయకూడదు అంటే, ఏం చేయకూడదు అంటే చీప్ క్వాలిటీ పెన్సిల్ వాడద్దు. కొన్ని ఉంటాయి ఇలా అనగానే ఇరిగిపోతాయి, ఆ ఉన్నటువంటి నీడిల్స్ కూడా ఇరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రిఫరబుల్గా మంచి క్వాలిటీ ఉన్నటువంటి పెన్సిల్ అప్సరా తీసుకోండి, బెస్ట్. ఓకే, నెక్స్ట్ ఎరైజర్స్ ఇవన్నీ కూడా క్వాలిటీవి తీసుకోండి డ్రాయింగ్ షీట్ మీద. నెక్స్ట్ సెట్ స్కేల్, రోలర్, డ్రాయింగ్ లైన్స్ ఆఫ్ ఫర్ టేకింగ్ మెజర్మెంట్స్ డైరెక్ట్లీ. ఎప్పుడు కూడా అంటే మెజర్మెంట్స్ అనే దానికి మీరు మెయిన్గా డ్రాఫ్టర్నే యూజ్ చేయండి. సో ఇలాంటివి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, డ్రాయింగ్ షీట్ మీద పెట్టి పెన్సిల్ని షార్ప్నింగ్ చేయొద్దు. అప్పుడు ఏమైంది, దాన్ని మొత్తం కూడా డ్రాయింగ్ షీట్ మీద పడుద్ది, మీరు మళ్ళా చేత్తో ఎలా అంటారు, అది మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో ప్యూర్గా వైట్గా ఉంచండి, దాని మీద పెన్సిల్తో డ్రా అయ్యే విధంగా చూడండి. అదొకటి. నెక్స్ట్, ఒక చిన్న ఎక్సర్సైజ్, టైం అవుతుంది కాబట్టి చిన్న ఎక్సర్సైజ్ మీకు చెప్తాను. ఏంటి అంటే ప్రాక్టీస్ కోసం ఇవ్వండి. ఇది అలవాటు చేసుకోండి, నెక్స్ట్ డ్రాయింగ్ క్లాస్కి వచ్చేంత వరకు కూడా ఈ క్వశ్చన్స్. ద స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ప్రాక్టీస్ బై డ్రాయింగ్ వర్టికల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్, ఇంక్లైన్డ్ లైన్స్ విత్ డ్రాఫ్టర్ అండ్ సెట్ స్క్వేర్స్. హారిజాంటల్ లైన్ ఇవి డ్రా చేసుకోండి. ఇది ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తా, ఇదిగోండి. ఇవన్నీ కూడా హారిజాంటల్ లైన్స్, ఇవన్నీ హారిజాంటల్ లైన్స్, ఇవన్నీ కూడా వర్టికల్ లైన్స్. నాకు ఈ డయాగ్రామ్ని చూసి లైన్కి లైన్కి ఉన్న గ్యాప్ ఎంత ఉందో చెప్పగలుగుతారా ఎవరన్నా? 10 mm. 10 mm. వెరీ గుడ్. ఇక్కడ కూడా 10 mm, ఇది 10 mm. సో ఒక స్క్వేర్ అనేది తీసుకొని ఎన్ని లైన్స్ ఉన్నాయో చూడండి, 1 2 3 4 5 6 7 8. అంటే టోటల్ ఈ యొక్క హైట్, దీని యొక్క డిస్టెన్స్ ఇది ఎంత, 80 80. ఓకే, సో ఈ 80ని మనం 8 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ వచ్చాడు ఈక్వల్ స్పేసింగ్తో. ఇది డ్రా చేయండి, ఇది ప్రాక్టీస్ చేయండి. అలానే ఇక్కడ ఈ స్క్వేర్లోకి వచ్చేసరికి వర్టికల్ లైన్స్ డ్రా చేశాడు, ఇదేమో హారిజాంటల్ లైన్స్, ఇవి వచ్చేసరికి వర్టికల్ లైన్స్.
స్పేసింగ్ 10 mm. ఓకేనా? అలానే ఇంకేమి డ్రా చేసాడో చూడండి. ఇవి మీరు ఏమనుకుంటున్నారు అంటే ఇంక్లైన్ లైన్స్ అంటారు. వీటిని ఏమంటారంటే ఇంక్లైన్డ్ ఇంక్లైన్ లైన్స్. ఇక్కడ చూడండి 8 అని ఇచ్చాడు. ఆ ఇంక్లైన్ లైన్స్ లో కూడా స్పేసింగ్ ఇచ్చేసాడు, 8 mm ఇచ్చాడు. ఆ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఎంత అంటే 75 degrees ఇచ్చాడు. 75 degrees సెట్ చేసుకోవాలి. ఇంక్లైన్ లైన్స్, ప్యారలల్ లైన్స్ అన్ని కూడా డ్రా చేయాలన్నమాట, ఇవన్నీ కూడా. అలానే ఇక్కడ చూడండి 8 mm స్పేసింగ్ ఇచ్చాడు, 15 degrees యాంగిల్ పెట్టాలి. ఓకేనా? మీరు ఖాళీ ఉన్నప్పుడు నేను ఈ పీడిఎఫ్ మీకు పంపిస్తాను. ఓకే, ఇవి ఇది ఒకటి ఫస్ట్ టాస్క్, సెకండ్ టాస్క్, థర్డ్ది, నెక్స్ట్ ఫోర్త్. ఈ 4 టాస్క్లు చేసుకోండి. తర్వాత ఇది కూడా 160 mm స్క్వేర్ డ్రా చేసాడు. అంటే ఇది 160 mm, ఇది సైడ్స్, 4 సైడ్స్ కూడా 160 mm. దాన్ని 45 degrees తో యాంగిల్ ఆఫ్, వీటన్నిటిని ఏమంటారంటే హ్యాచింగ్ లైన్స్ అంటారు. హ్యాచింగ్ చేశాడు అనమాట. హ్యాచింగ్, HATCHING. ఓకేనా? ఈ హ్యాచింగ్ లైన్స్, ఈ అవుటర్ లైన్స్ ఒకే థిక్నెస్ ఉండొద్దు. ఆ రెండింటికి డిఫరెన్స్ అనేది చూపించుకోండి. అలానే ఇక్కడ చూడండి, ఇది 160 mm. దీంట్లో ఇది 90 degrees, సారీ నాట్ 60 degrees, ఇది 90 degrees. ఒక్కొక్క దానికి స్క్వేర్స్గా డివైడ్ చేసుకుంటూ వచ్చు. ఇది డ్రా చేసుకోండి. అంటే ఇక్కడ 160 ఇచ్చాడు అంటే దాని అర్థం ఇది మొత్తం, ఇది 160, ఇది 160, ఇది కూడా 160నే. స్క్వేర్ అంటే ఒకటే ఇస్తాడు. రెక్టాంగిల్ అయితే ఓన్లీ 2 డైమెన్షన్సే ఇస్తాడు, 4 ఇవ్వడు. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇదే 120 mm ఇచ్చారు. స్పేసింగ్ ఇక్కడికి స్పేసింగ్ 10 mm ఇచ్చారు. ఇటు 120 mm ఇచ్చారు. దాని ఇంక్లినేషన్ అనేది మీరు డ్రా చేయాలి. 45 degrees వస్తుంది. అదొకటి. ఇదేంటంటే ప్రాక్టీస్ కోసం. తర్వాత అలానే యాంగిల్స్ చూడండి, టోటల్ స్క్వేర్ ఇచ్చారు. ఇది 60, దీని నుంచి 30 degrees, ఎలా 45 degrees పెట్టుకోవడం, 60 degrees, 75 degrees ఇలా పెట్టుకోం. తర్వాత ఇది 125 అన్న, అంటే 120 mmతో ఒక సర్కిల్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఇది స్లోగా అర్థమవుతుంది, బట్ మీరు నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి ఈ ఇక్కడ వరకు, ఈ యొక్క స్క్వేర్ వరకు చూసుకోండి ఒకసారి. స్క్వేర్ వరకు చూసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి. ఓకే, సో ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో ఈ డ్రాయింగ్ క్లాస్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగచ్చు. రెస్పాండ్ అవ్వండి, ఇంటరాక్ట్ అవ్వండి, నేను చెప్తాను. లేదా నేనే అడగనా? వరుణ్, అనీషా, జాస్మిన్, చరణ్, హేమంత్, ఎవరైనా మీకు నచ్చినటువంటి డౌట్స్, ఇప్పుడు వరకు చెప్పినటువంటి వాటిలో డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. లేదంటే కనుక సెషన్ క్లోజ్ చేస్తాను. ఏం లేవా? ఏం డౌట్స్ లేవు సార్. ఓకే ఓకే నో డౌట్స్ సార్. ఓకే, డ్రాయింగ్ మాత్రం ఇంటికి వచ్చి డ్రా చేసేటువంటి సెక్షన్ పెట్టుకోవద్దు మీరు. ఎందుకంటే మన దగ్గర డ్రాయింగ్ టేబుల్ ఉండదు. నెక్స్ట్ అవన్నీ కొనాలి అంటే కష్టం. కాబట్టి 3 hours 3 periods కంటిన్యూగా డ్రాయింగ్ ఉంటుంది మీకు కాలేజీలో. ఏ రోజు చెప్పింది ఆ రోజు అక్కడే కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. వారానికి రెండు రోజులు ఉంటుంది మీకు అక్కడ డ్రాయింగ్. అంటే ఒక 3 periods మండే ఉంటే ఇంకో 3 periods ఇంకో 3 days తర్వాత ఉంటుంది అనమాట. మండే చెప్పింది నెక్స్ట్ దానికల్లా కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. అక్కడే కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. డ్రాయింగ్ అనే సబ్జెక్ట్ ఇంటి దగ్గర పెట్టుకోవద్దు ఇంకా. అర్థమవుతుందా? అలా రైట్. సెషన్ క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ.